హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ టు డిజైనర్ కవిత. ఈ వీడియోలో మనము డివైడెడ్ స్కర్ట్ కటింగ్ అండ్ స్టిచ్చింగ్ ఎలా చేయాలో తెలుసుకుందాము. దీన్ని డివైడెడ్ స్కర్ట్ లేదా సర్క్యులర్ డివైడెడ్ స్కర్ట్ అని కూడా అంటారు, లేదా సర్క్యులర్ కులోట్ ప్రాసెస్ అని కూడా అంటారు. ఈ మెజర్మెంట్స్ 9 years బేబీ యొక్క మెజర్మెంట్స్. ఈ సైజు వాళ్ళకి క్లాత్ 1.5 మీటర్ క్లాత్ తీసుకోవాలి. ఈ మోడల్కి నేను క్రేప్ క్లాత్ యూజ్ చేస్తున్నాను. ఈ మోడల్కి క్రేప్ క్లాత్ లేదా నెట్ క్లాత్ లేదా కాటన్ క్లాత్ ఇవి యూజ్ చేసుకుంటే లుక్ చాలా బాగుంటుంది. హిప్ రౌండ్ మరియు లెంత్ని బేస్ చేసుకొని మనము క్లాత్ తీసుకోవాలి. ఇక్కడ ఈ లెంత్ షార్ట్ లెంత్ కాబట్టి 1.5 మీటర్ క్లాత్ తీసుకున్నాము. అదే లాంగ్ లెంత్ అనుకోండి 2 meters క్లాత్ తీసుకోవాలి. పెద్దవాళ్ళకి అయితే 2.5 మీటర్ క్లాత్ తీసుకోవాలి. ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఇది 1.5 మీటర్, అంటే ఈ ఎడ్జ్ ఉంది కదా, ఈ ఎడ్జ్లో మనం మీటర్స్ కొలుచుకుంటాము. ఈ క్లాత్ యొక్క పన్నా ఎలా కొలుచుకోవాలి అంటే ఈ ఎడ్జ్ నుంచి ఈ ఎడ్జ్కి కొలుచుకోవాలి. ఇక్కడ ఈ క్లాత్ యొక్క పన్నా 47 inches. ఇక్కడ ఈ మోడల్కి మనకు కావాల్సిన మెజర్మెంట్స్ లెంత్, హిప్ రౌండ్, స్కర్ట్ని ఎక్కడైతే క్యారీ చేస్తారో అక్కడ వేస్ట్ రౌండ్, ఈ 3 మెజర్మెంట్స్ ఉంటే సరిపోతుంది. ఇక్కడ లెంత్ 23 inches, దానికి 1 inch ఖర్చుల కోసం యాడ్ చేసుకోవాలి, అంటే 24 inches. హిప్ రౌండ్ 25 inches, వేస్ట్ రౌండ్ 21 inches. క్రాచ్ లెంత్ ఎలా క్యాలిక్యులేట్ చేసుకోవాలి అంటే హిప్ రౌండ్ ఎంతైతే ఉందో దాన్ని బై 3 చేసుకోవాలి. ఇక్కడ హిప్ రౌండ్ 25, దాన్ని బై 3 చేసుకుంటే 8.5 inch, దానికి 1/2 inch ఖర్చుల కోసం యాడ్ చేసుకోవాలి, అంటే 8.75. వేస్ట్ రౌండ్ ఎలా తీసుకోవాలి అంటే హిప్ రౌండ్ ఎంతైతే ఉందో దానికి 8 inches యాడ్ చేసుకోవాలి. ఇక్కడ హిప్ రౌండ్ 25 inches, దానికి 8 inches యాడ్ చేసుకుంటే 33 inches, దాన్ని బై 4 చేసుకోవాలి, అంటే 8.25. ఫస్ట్ మనం ఇలా ఫార్ములాస్ని అప్లై చేసుకొని నోట్ చేసుకోవాలి. తర్వాత ఈ క్లాత్ని ఎలా ఫోల్డ్ చేసుకోవాలి అంటే ఇలా ఉంది కదా, ఈ ఎడ్జ్ ఈ ఎడ్జ్, ఇవి 2 edges. ఇలా ఉన్న ఈ క్లాత్ని ఇలా ఫోల్డ్ చేసుకోవాలి. అంటే మనం తక్కువ క్లాత్తో మనం అడ్జస్ట్ చేసుకొని కటింగ్ చేస్తున్నాము. ఇలా ఫోల్డ్ చేసుకున్న తర్వాత ఇక్కడ వరకు కటింగ్ చేసుకోవాలి. ఈ మిగిలిన క్లాత్ని స్కర్ట్కి బెల్ట్ కోసం యూజ్ చేసుకుంటాము. ఇలా కట్ చేసుకున్నాక మళ్ళీ దీన్ని ఇలా ఫోల్డ్ చేసుకోవాలి. ఇలా ఫోల్డ్ చేసుకుంటే మనకి క్లాత్ టోటల్ 4 folds మీద వస్తుంది. ఇలా ఫోల్డ్ చేసుకున్నాక దీన్ని ఇలా టర్న్ చేసుకోవాలి. ఇలా టర్న్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనము వేస్ట్ రౌండ్ మార్క్ చేసుకోవాలి. ఇక్కడ వేస్ట్ రౌండ్ ఎలా తీసుకోవాలి, హిప్ రౌండ్ ఎంతైతే ఉందో దానికి 8 inchesని యాడ్ చేసుకొని దాన్ని బై 4 చేసుకోవాలి. ఇక్కడ హిప్ రౌండ్ 25 inches, ఇక్కడ హిప్ రౌండ్కి 6 inchesని యాడ్ చేసుకోవచ్చు, లేదా 8 inchesని కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇక్కడ నేను 8 inchesని యాడ్ చేస్తున్నాను. 25 + 8 అంటే 33 inches, దాన్ని బై 4 చేసుకుంటే 8.25. ఇక్కడ మనకి ఈ నడుము యొక్క రౌండ్ 8.25 రావాలి. ఇప్పుడు దాన్ని ఎలా మార్క్ చేసుకోవాలి అంటే పై వైపున టేప్ని అలాగే ఉంచుకొని కింద వైపున టేప్ని మూవ్ చేస్తూ 8 inches దగ్గర ఇలా మార్క్ చేసుకోవాలి. కరెక్ట్గా 8 మార్క్ చేసుకోవాలి అని కాదు, మనకి నడుము యొక్క రౌండ్ 8.25 వచ్చేంత వరకు మనము ఈ లెంత్ని అడ్జస్ట్ చేసుకొని మార్క్ చేసుకోవాలి. ఫస్ట్ నేను 8 inches దగ్గర మార్క్ చేసి చెక్ చేస్తున్నాను. తర్వాత కరెక్ట్గా రాకపోతే మళ్ళీ ఎలా అడ్జస్ట్ చేసుకోవాలి చూద్దాము. ఇలా పెట్టుకున్నప్పుడు ఇవి 2 ఫోల్డింగ్ సైడ్, ఇటువైపునిది ఓపెన్ సైడ్ అనమాట. ఇలా మార్క్ చేసుకొని ఈ రౌండ్ ఎంత వచ్చిందో చెక్ చేద్దాము. ఇలా చెక్ చేసుకుంటే మనకి 6.75 మాత్రమే వచ్చింది, కానీ మనకి రావాల్సింది 8.25. ఎంత తక్కువ వచ్చింది? 8.25కి రావాల్సింది 6.75 మాత్రమే వచ్చింది, అంటే మనకి ఇక్కడ 1.5 inch తక్కువ వచ్చింది. అందుకనేసి ఇందాక మనం 8 inches దగ్గర పెట్టాము, ఇప్పుడు 9 inches దగ్గర మార్క్ చేసుకుందాము. ఒక 1 inch ఎక్స్టెండ్ చేసుకొని లెంత్ని తక్కువ వచ్చింది కాబట్టి ఈ లెంత్ని ఎక్స్టెండ్ చేసుకొని మళ్ళీ మార్క్ చేసుకొని చెక్ చేసుకోవాలి. పై వైపున టేప్ని అలాగే ఉంచుకొని కింద వైపున మాత్రమే టేప్ని మూవ్ చేస్తూ ఇలా మార్క్ చేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకున్న తర్వాత మళ్ళీ చెక్ చేసుకోవాలి. మనకి 8.25 వచ్చిందా లేదా చూసుకోవాలి. మనకి 8.25 రాలేదు, 7.75 మాత్రమే వచ్చింది, ఒక 1/2 inch తక్కువ వచ్చింది. అందుకనేసి ఇంకొక 1/2 inch ఎక్స్టెండ్ చేసుకోవాలి. మళ్ళీ ఇప్పుడు రౌండ్ కరెక్ట్గా వచ్చిందా లేదా చెక్ చేసుకోవాలి. ఇలా చెక్ చేసుకుంటే ఇప్పుడు మనకి కరెక్ట్గా 8.25 సరిపోయింది. ఇలా వేస్ట్ రౌండ్ని మార్క్ చేసుకున్న తర్వాత లెంత్ మార్క్ చేసుకోవాలి. ఇక్కడ స్కర్ట్ యొక్క లెంత్ 25 inches,
అందులో నుంచి బెల్ట్ లెంత్ని మైనస్ చేసుకోవాలి. ఇక్కడ బెల్ట్ లెంత్ 2 ఇంచెస్, 25 మైనస్ 2 అంటే 23 ఇంచెస్. దానికి 1 ఇంచ్ ఖర్చుల కోసం యాడ్ చేసుకోవాలి, అంటే 24 ఇంచెస్. ఈ లైన్ దగ్గర నుంచి టేప్ని ఇలా పెట్టుకొని 24 ఇంచెస్ దగ్గర ఇలా మార్క్ చేసుకోవాలి. పై వైపున మరియు కింద వైపున టేప్ని మూవ్ చేస్తూ 24 ఇంచెస్ దగ్గర ఇలా లైన్ డ్రా చేసుకోవాలి. ఇలా డ్రా చేసుకున్న తర్వాత కటింగ్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న తర్వాత క్రాచ్ యొక్క లెంత్ మార్క్ చేసుకోవాలి. ఇక్కడ క్రాచ్ లెంత్ ఎలా క్యాలిక్యులేట్ చేసుకోవాలి అంటే హిప్ రౌండ్ ఎంతైతే ఉందో దాన్ని బై 3 చేసుకోవాలి. ఇక్కడ హిప్ రౌండ్ 25 ఇంచెస్, దాన్ని బై 3 చేసుకుంటే 8.5 ఇంచ్ అంటే 8.3 వస్తుంది. దాన్ని 8.5 ఇంచ్గా తీసేసుకోవచ్చు. దానికి హాఫ్ ఇంచ్ ఖర్చుల కోసం యాడ్ చేసుకోవాలి, అంటే 8.75. మనకి బెల్ట్ లెంత్ 2 ఇంచెస్ కదా, అందుకనేసి 2 ఇంచెస్ పైకి ఇలా పెట్టేసుకొని టేప్ని ఇలా స్ట్రైట్గా పెట్టుకొని 8.75 దగ్గర ఇలా మార్క్ చేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకొని ఇక్కడ నుంచి లోపలికి 1.5 ఇంచ్ లోపలికి ఇలా మార్క్ చేసుకోవాలి. పెద్దవాళ్ళకైతే 2 ఇంచెస్ లోపలికి మార్క్ చేసుకోవాలి. ఇది కిడ్స్ కాబట్టి 1.5 ఇంచ్ లోపలికి ఇలా మార్క్ చేసుకొని ఇక్కడ నుంచి ఇలా లైన్ డ్రా చేసుకోవాలి. ఇలా లైన్ డ్రా చేసుకొని ఇక్కడ ఇలా షేప్ డ్రా చేసుకోవాలి. ఇలా డ్రా చేసుకొని కటింగ్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న తర్వాత బెల్ట్ని కటింగ్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకుంటే మనకి 2 లేయర్స్ వస్తాయి. ఇలా వస్తుంది. ఇప్పుడు బెల్ట్ ఎలా కటింగ్ చేసుకోవాలి అంటే ఇలా ఉంది కదా, ఇక్కడ మనకి ఇది 4 ఫోల్డ్స్ మీద ఉంది కదా, అందుకనేసి ఇక్కడ ఈ క్లాత్ని కూడా 4 ఫోల్డ్స్ మీద ఫోల్డ్ చేసుకోవాలి. ఇది ఆల్రెడీ 2 ఫోల్డ్స్ మీద ఉంది. దీన్ని మళ్ళీ ఇలా 4 ఫోల్డ్స్ మీద ఫోల్డ్ చేసుకొని ఇక్కడ మనకి బెల్ట్ యొక్క లెంత్ 2 ఇంచెస్ మనము డబుల్ ఫోల్డ్ చేయాలి, అందుకనేసి 2 + 2 చేసుకోవాలి. 4 ఇంచెస్, 1 ఇంచ్ ఖర్చుల కోసం యాడ్ చేసుకోవాలి, అంటే 5 ఇంచెస్. ఇక్కడ బెల్ట్ యొక్క లెంత్ 5 ఇంచెస్ తీసుకోవాలి. ఇలా కటింగ్ చేసుకొని మనకి బెల్ట్ యొక్క రౌండ్, ఈ రౌండ్ ఎంతైతే ఉందో అంతే తీసుకోవాలి. అంటే 4 ఫోల్డ్స్ మీద ఉంది కాబట్టి ఈ బెల్ట్ని కూడా ఇలా 4 ఫోల్డ్స్ మీద ఫోల్డ్ చేసుకోవాలి. 1 2 ఇక్కడ ఇంకో 2 అన్నమాట. ఇలా 4 ఫోల్డ్స్ మీద ఫోల్డ్ చేసుకొని ఇలా పెట్టుకొని కరెక్ట్గా ఇక్కడికి కటింగ్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకుంటే కటింగ్ చేసుకోవడం ఫినిష్ అయిపోతుంది. ఇప్పుడు స్టిచ్చింగ్ ఎలా చేసుకోవాలో తెలుసుకుందాము. ఈ లేయర్ని ఇలా పెట్టుకోవాలి. ఉల్టా పల్టా చెక్ చేసుకోవాలి. ఇది పై వైపుకి రావాల్సిన సైడ్, ఇది లోపలికి వెళ్ళాల్సిన సైడ్. దీన్ని ఇలా పెట్టుకొని ఇంకొక లేయర్ని కూడా ఇలా పెట్టుకోవాలి. అంటే ఇది పై వైపుకి రావాల్సిన సైడ్, ఇటువైపుకి ఇలా పెట్టుకోవాలి. ఇలా పెట్టుకొని ఫస్ట్ ఇటువైపున 1/2 ఇంచ్ ఖర్చు పెట్టుకొని స్టిచ్ వేసుకోవాలి. ఇంతవరకు ఇటువైపున 1/2 ఇంచ్ ఖర్చు పెట్టుకొని ఇంతవరకు స్టిచ్ చేసుకోవాలి. ఇలా ఈ 2 క్రాచ్ సైడ్ స్టిచ్ చేసుకున్న తర్వాత క్రాచ్ సైడ్ ఎప్పుడు కూడా డబల్ స్టిచ్ వేసుకోవాలి. ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత దీన్ని ఇలా పెట్టుకోవాలి. ఇలా పెట్టుకుంటే ఇలా వస్తుంది. ఇప్పుడు ఇటువైపు ఇలా స్టిచ్ చేసుకోవాలి. ఇక్కడ నుంచి ఇక్కడ ఇలా స్టిచ్ చేసుకోవాలి. ఇలా స్టిచ్ చేసుకుంటే ఇలా వస్తుంది. ఇప్పుడు బాటమ్ సైడ్ ఇలా డబల్ ఫోల్డ్ చేసి స్టిచ్ చేసుకోవాలి. ఇలా బాటమ్ సైడ్ డబుల్ ఫోల్డ్ చేసి స్టిచ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు బెల్ట్ స్టిచ్ చేసుకోవాలి. మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఈ బెల్ట్ని ఇలా పెట్టుకొని ఫస్ట్ ఈ 2 సైడ్స్ జాయిన్ చేసుకోవాలి. ఇలా జాయిన్ చేసుకున్న తర్వాత దీనికి ఉల్టా పల్టా చెక్ చేసుకోవాలి. ఈ బెల్ట్కి ఇది పై వైపుకి రావాల్సిన సైడ్, ఇది పై వైపుకి రావాల్సిన సైడ్. దీన్ని ఇలా పట్టుకొని ఈ రౌండ్ మొత్తం స్టిచ్ చేసుకోవాలి. ఇలా టోటల్ రౌండ్ స్టిచ్ చేసుకున్నాక ఇలా వస్తుంది. ఇప్పుడు దీన్ని ఒక 1/2 ఇంచ్ లోపలికి ఇలా ఫోల్డ్ చేసుకొని ఈ ఖర్చులు ఇలా లోపలికి ఫోల్డ్ చేసుకొని దీన్ని ఇలా పెట్టుకొని ఇలా టోటల్ రౌండ్ని స్టిచ్ చేసుకోవాలి. కానీ 2 ఇంచెస్ గ్యాప్ పెట్టుకోవాలి. ఆ 2 ఇంచెస్ గ్యాప్లో మనం ఎలాస్టిక్ వేసుకొని స్టిచ్ చేసుకోవాలి కాబట్టి ఇలా స్టిచ్ చేసుకున్నాక ఎలాస్టిక్ స్టిచ్ చేసుకోవాలి. ఇక్కడ ఈ ఎలాస్టిక్ రౌండ్ ఎంత తీసుకోవాలి అంటే స్కర్ట్ ఎక్కడైతే క్యారీ చేస్తారో అక్కడ
నడుము రౌండ్ ఎంత ఉందో మెజర్ చేసుకోవాలి. ఇక్కడ నడుము రౌండ్ 21 ఇంచెస్, వేస్ట్ రౌండ్ 21 ఇంచెస్. అందులో నుంచి 2 ఇంచెస్ని మైనస్ చేసుకోవాలి, అంటే 19 ఇంచెస్. దానికి 1 ఇంచ్ ఖర్చుల కోసం యాడ్ చేసుకోవాలి, అంటే 20 ఇంచెస్. ఈ ఎలాస్టిక్ యొక్క రౌండ్ 20 ఇంచెస్ ఉండే విధంగా తీసుకోవాలి. ఈ ఎలాస్టిక్ని ఎక్కించుకునే ముందు ఇక్కడ ఈ బెల్ట్కి షో కోసం మనము థ్రెడ్ని టై చేసుకునే దానికి స్టిచ్ చేసుకోవాలి. ఇది కూడా కటింగ్ చేసుకునేటప్పుడు ఈ బ్యాక్ సైడ్ వెళ్ళాల్సిన సైడ్ కొంచెం ఎక్కువ లెంత్ ఉండేటట్టు చూసుకోవాలి. ఈ ఎడ్జెస్కి వచ్చేసరికి లెంత్ డిక్రీజ్ అవుతూ వెళ్ళాలి. ఇలా చూసుకుంటే లుక్ బాగుంటుంది. ఇది డబుల్ ఫోల్డ్ మీద ఉన్న క్లాత్, అంటే ఇక్కడ ఎక్కువ లెంత్ ఉన్నదేమో బ్యాక్ సైడ్ వెళ్ళిపోతుంది, ఇలా తక్కువ ఉన్నదేమో ఫ్రంట్ సైడ్ టై చేసుకునే దానికి వచ్చేస్తుంది అనమాట. ఇటు సైడ్ మరియు ఈ సైడ్, ఇక్కడ ఈ క్రాచ్ ఉంది కదా, అక్కడ బ్యాక్ సైడ్ ఇలా స్ట్రిప్స్ స్టిచ్ చేసుకోవాలి మనం. అందుకోసం 2 ఇంచెస్ విత్ పెట్టుకొని ఇలా స్ట్రైట్ పీస్ని కటింగ్ చేసుకొని దీన్ని ఇలా డబుల్ ఫోల్డ్ చేసి ఇటువైపు జాయింట్ చేసుకొని టర్న్ చేసుకోవాలి. అలా మనకి 3 లేయర్స్ కావాలి. 2 సైడ్స్కి 2, బ్యాక్ సైడ్ 1, 3 స్ట్రిప్స్ కావాలన్నమాట. ఇక్కడ దీన్ని కూడా ఇలా పెట్టుకొని ఇటు సైడ్ జాయింట్ చేసుకొని దీన్ని టర్న్ చేసుకోవాలి. ఇలా టర్న్ చేసుకున్నాక 3 ఇంచెస్ విత్ పెట్టుకొని ఇలా కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న తర్వాత క్రాచ్, ఇది బ్యాక్ సైడ్. ఫస్ట్ ఈ బాటమ్ సైడ్ ఇలా పెట్టుకొని ఇక్కడ రఫ్ చేసుకోవాలి. తర్వాత దీన్ని ఇలా టర్న్ చేసుకొని ఇక్కడ రఫ్ చేసుకోవాలి. తర్వాత ఇక్కడ పై వైపున దీన్ని ఇలా ఫోల్డ్ చేసుకుని ఇలా పెట్టుకొని ఇక్కడ రఫ్ చేసుకోవాలి. తర్వాత అలాగే ఈ సైడ్ స్టిచ్ చేసుకోవాలి. ఇలా బ్యాక్ సైడ్, సైడ్స్ 2, ఫ్రంట్ సైడ్ 2. ఇది ఆప్షన్, వేసుకోకపోయినా ప్రాబ్లం ఏమి ఉండదు. ఈ ఫ్రంట్ సైడ్ 2 ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఎలాస్టిక్ని ఎక్కించుకోవాలి. మనం 2 ఇంచెస్ గ్యాప్ పెట్టుకున్నాం కదా, అక్కడ నుంచి సేఫ్టీ పిన్ యూజ్ చేసి ఎలాస్టిక్ని ఎక్కించుకోవాలి. ఇలా ఎలాస్టిక్ని ఎక్కించుకున్న తర్వాత దీన్ని ఇలా పెట్టుకొని ఇక్కడ రఫ్ చేసుకోవాలి. అలా రఫ్ చేసుకున్న తర్వాత ఇక్కడున్న ఈ ఎలాస్టిక్ని ఇలా లోపలికి పెట్టుకొని ఇక్కడున్న ఈ గ్యాప్ని కూడా ఫిల్ చేసుకోవాలి. ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత ఫైనల్గా లుక్ ఈ విధంగా వస్తుంది. మీరు ట్రై చేయండి, ఇలా చాలా ఈజీగా స్టిచ్ చేసుకోవచ్చు. ఈ వీడియోలో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్స్లో పోస్ట్ చేయండి, నేను మీకు రిప్లై ఇస్తాను. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయడం మర్చిపోవద్దు. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బై బాయ్.